హాయ్ దిస్ ఇస్ యువర్ హోస్ట్ నిఖిల్ విజయ్ నరసింహ. అందరికీ నమస్కారం. నేను మీ నిఖిల్ విజయ్ నరసింహ. అయితే ఈ రోజు 1 2 3 4 5 అమ్మా నాకు ఆల్రెడీ యాంగ్జైటీ రప్పిస్తున్నారు మీరు అందరూ. బికాస్ నేను ఎవరి మీద ఏం కాన్సన్ట్రేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా వినాయక చవితి సీజన్ అవుతుంది కాబట్టి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు మన ఆడియన్సెస్ కూడా ఏంటి కొంచెం టెన్షన్ లో ఉన్నారా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికి మీ సినిమా రిలీజ్ అయింది, థియేటర్స్ లో రన్ అవుతుంది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ చాలా ఈ ఫెస్టివల్ రోజు ఫస్ట్ థింగ్ ఇంటర్వ్యూ కన్నా చూసే ముందు సినిమా చూడకపోతే వెంటనే మీ నియరెస్ట్ థియేటర్ లోకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని సినిమా చూడండి. అమ్మా మెయిన్ పాయింట్ ఫస్ట్ కవర్ చేస్తే తర్వాత యాజ్ అ హోస్ట్ నేను ఇచ్చిన పేమెంట్ కి సగం న్యాయం చేస్తాను, మిగతా సగం ఇప్పుడు న్యాయం చేద్దామని చెప్పి డిసైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హాయ్. ఓకే, I'm here to cheer up. It's a part of your profession కాబట్టి స్టార్టింగ్ ఆఫ్ అంటే ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ నాకు బాగా ఏమంటారు తెలుసు పెద్దలు ఫ్యూచర్లు. నేను ఎప్పుడో నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు మా కాలేజ్ గెస్ట్ కింద వచ్చారు. నేను 5th క్లాస్ లో ఉన్నప్పుడు నోయల్ అనే పర్సన్ ఈ మధ్య పుట్టాడు. నేను ఆయన 5th క్లాస్ లో ఉన్నప్పుడు నేను ఎలా వెళ్తాను అది కాలేజ్ నేమ్ కాలేజ్ నేమ్ ఇప్పుడు మార్చా. స్కూల్ కాలేజ్ చదువుతున్నాడు. అప్పుడు గెస్ట్ కింద వచ్చినప్పుడు ఇట్లా అమ్మాయిల మీద పడిపోయి రక్కేసి ఇట్లా ఇప్పుడు కూడా ఉందిగా. ఇప్పుడు కూడా ఇప్పుడు అయ్యో అంటే ఇప్పుడు కొంచెం వద్దులేదు. సరే ఓకే, పండగ రోజు ఇలాంటి మాట్లాడేది ఎందుకు కాబట్టి అందరికి ఎలా ఉన్నారు? ఫస్ట్ క్వశ్చన్, హౌ ఇస్ ఎవ్రీవన్? ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. ఏంటి కొంచెం టెన్షన్ లో ఏమైనా ఉన్నారా? లేదు, టెన్షన్ లేదు. సినిమా రిలీజ్ అయింది. ఓకే, సో టాక్ చాలా పాజిటివ్ గా వస్తుంది. ఓకే, ఇప్పుడే కొంచెం స్ప్రెడ్ అవుతుంది ఫిల్మ్ అనేది. సో మేబీ ఐ వాస్ రియల్లీ కాన్ఫిడెంట్ అంతే అంటే రీచ్ అవుతుంది. ఓకే, సో ఆల్ గుడ్. ఎస్. హలో, What is this sudden guy? అందరినీ కవర్ చేయాలని ఒక దీంతో ఉన్నాను. సో ప్రియాంక, టెల్ మీ వాట్స్ అప్, హౌ ఇస్ ద వైబ్, హౌ ఇస్ ద జోష్? Very high. Very high. Very high. Okay. I'm very happy. Like response చాలా మంచిగా వస్తుంది. Yeah, చాలా happy. All అంత సెట్. All set. తగ్గేదేలే. No, తగ్గేదే. సో బ్రో చెప్పండి, ఫస్ట్ ప్రాజెక్ట్ గారు ఎలా ఉంది రెస్పాన్స్? చాలా ఓవర్వెల్మింగ్ ఉంది రెస్పాన్స్. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. ఓకే, సో ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళు లైక్ ఎలా ఉంది? అందరూ ఏమంటున్నారు? అవునండి, అందరూ సినిమా చూసిన వాళ్ళు అందరూ కాల్ చేసి చెప్తున్నారు చాలా బాగా చేసేవాళ్ళు, చాలా బాగుంది. నైస్. సో ఒక ప్రతి సినిమాకి ఆబ్వియస్లీ ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయాలంటే కావాల్సింది పైసానేతో సినిమానే కాదు, మా వేసుకున్న బట్టలు లేవు. సో ప్రొడ్యూసర్ గారు నమస్కారం, ఏం జరుగుతుంది? హౌస్ ఎవ్రీథింగ్? It's fabulously good. You know, all I believe is మనం ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనం అందరూ హ్యాపీ ఉన్నాం అనుకోని ప్రాజెక్ట్ చూసి, ఇఫ్ వీ లైక్ ఇట్, ఆడియన్స్ విల్ లైక్ ఇట్. We loved it and we are seeing that people are loving it. So it's spreading, as Aviram, our director, said, it's spreading slowly but spreading. So the spread is important. So we are spreading to the state right now. Perhaps it goes well and will spread to the nation. I wish you all the best. So breaking news, ఇంటర్వ్యూలో 1 2 3 4 5 మెంబర్స్ నేను మేనేజ్ చేయలేకపోతుంటే లేట్ గా వచ్చిన శకలక్ శంకర్ గారి మీద ఒక క్లోజ్ చేసుకోండి. సార్ రండి సార్ లోపలికి. రాదు, పిలిచినప్పుడు రాదు సార్. శంకర్ గారు ఎలా ఉన్నారండి? అంటే అందరినీ అడిగేస్తాను, మిమ్మల్ని కూడా అడగాలి. అసలు మెయిన్ హీరోయిన్ ముందు, అసలు మెయిన్ హీరో ఆయన, అందరి హీరోలే మన కంప్లీట్. సార్ బాగున్నారా అండి? శంకర్ గారు బేసిక్లీ నేను అందరు మిగతా వాళ్ళగా ఫన్ మూమెంట్స్ ఏంటి, ఎలా ఉంది, హీరోతో వర్కింగ్ ఎలా ఉంది, హీరోయిన్ తో వర్కింగ్ ఎలా ఉంది అనే క్వశ్చన్స్ అడిగి ఆడియన్స్ ని బోర్ కొట్టించుకోదలుచుకోలేదు, మిమ్మల్ని బోర్ కొట్టించుకోదలుచుకోలేదు. నా దగ్గర కరెక్ట్ గా 25 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక తర్వాత ఒకటి ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ వెళ్తా. దానికి కరెక్ట్ గా జెన్యూన్ గా మీరు ఆన్సర్ చేయాలి. మిగతా వాళ్ళు ఇది కాదు అనుకుంటే మీరు అపోజ్ చేయొచ్చు. హ్యాంపర్ ఉందా? అంతే. హ్యాంపర్ మీరు నాకు ఇవ్వాలి సార్. ప్రొడ్యూసర్ గారు నాకు హ్యాంపర్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఓకేనా? మీ అందరిలో ఓకేనా? ఫస్ట్ ఎవరన్నా సార్ మీరైతే కరెక్ట్. ఇఫ్ యు మర్డర్డ్ సమ్వన్ అండ్ హ్యాడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద బాడీ, హౌ వుడ్ యు డూ ఇట్ అండ్ ఎవరి హెల్ప్ తీసుకుంటారు ఇక్కడ? నోయల్. ఓకే, మాస్టర్ ప్లాన్.
మాస్టర్ ప్లాన్ నోవెల్ హెల్ప్ తీసుకుంటారు. ఎవరిని చంపుదాం అనుకుంటున్నారు మళ్ళీ ఇందులో? యూ హావ్ టు కిల్ సమ్వన్ ఈ బ్యాచ్ లో. ఎవరిని చెప్పలేనండి, అందరూ స్టార్ చంపేస్తే నా డబ్బులు రావండి. లేదు హైపోథెటికల్ గా అనుకుందాం, చెప్పండి. ఈ గ్యాంగ్ లో ఆయన ఒకరిని చంపారు, మర్డర్ చేయాలి అంతే. అంతే మన సినిమా దేనికో దానికి మన సినిమా జానర్ కి దేనికంటే ఏదో ఎలా పని చేసిందో ఒకరు మర్డర్ చేయాలి, ఆ మర్డర్ చేసినందుకు ఇంకొక సాయం తీసుకోవాలి. మరి మిగతా కంటిన్యూ చేయడం. సో నన్ను బ్రేకింగ్ న్యూస్, నన్ను చంపి సాయం నోయల్ బదులు శంకర్ గారే సాయం చేశారు. అది కూడా బాగుంది కదా? ఓకే బాబు ఇది జస్ట్ జోక్, మళ్ళీ పుస్తకం నువ్వు చెప్తే మేము ఉన్నాం. మాకు ఇంటర్వ్యూలు ఉండవు, ఏముండవు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. శివ గారు, మీ అందరిలో కన్నా బెస్ట్ మర్డరర్ ఎవరు అనుకుంటున్నారు? మీరు కాకుండా బెస్ట్ కిల్ కరెక్ట్ గా మూడో కంటికి తెలియకుండా చంపే వ్యక్తి ఎవరు? ప్రియాంక. ఎందుకని? హైపోథెటికల్ కదా. అయ్యో ఇప్పుడు నేను చెప్పండి, మాస్టర్ ఉన్న ఫీలింగ్ చెప్పేస్తారా లేదా హైపోథెటికల్ చెప్పి కాల్ చేస్తున్నారా? ఎందుకు ప్రియాంక, ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి సార్ అమ్మాయి మీరు హీరో అంటే మర్డర్ చేస్తాడు, హీరో హీరోయిన్ మర్డర్ చేస్తాడు అంటే విలన్ చేస్తాడు. అప్పుడే దృష్టి రిలీజ్ చేస్తాం, ఏదో సీక్రెట్ వచ్చేది కొంచెం. ఆవిడ రియల్ గానే ఆవిడ కిల్లర్. నెక్స్ట్ క్వశ్చన్. మీ అందరిలో కన్నా బాగా వాదించి ఒక టాపిక్ మీద వాదించి గెలిచే వ్యక్తి ఎవరు? దూకి మరీ వాదించారు. అకార్డింగ్ టు సెక్షన్ 32, 33, 34 అతను ఒక సీన్ ఉంటుంది, అదిరిపోయింది. సో యా డెఫినెట్లీ హీ క్యాన్. రియల్ లైఫ్ లో కూడా ఆయన వాదించగలరు ఏ విషయం పైన. ఓకే దెయ్యం అయితే డైరెక్టర్ గారు ఓకే మీరు ఒక దెయ్యం అయితే ఎవరిని పీడిస్తారు, ఎందుకు? ఇక్కడ ఉన్నాం ప్రొడ్యూసర్ గారి డబ్బులు అంతేనా? అయ్యే ఆయన మాస్టర్ ఫీలింగ్ ఇంకో ఇప్పుడు మనసులు ఓన్లీ నేను ఎలాగా చెప్పాలి ఇలా అడగదు అంతే కదా? నవ్వులో ఆన్సర్ వచ్చింది. అంతే చెప్పండి సార్, ఏదైనా మాట్లాడండి. అంతేనా? అంటే బ్రేకింగ్ న్యూస్, మా ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వట్లేదు అంటారు, అంతేనా? అలాగా క్వశ్చన్ ఓకే నెక్స్ట్. అక్కడ కట్టి ఇది కూడా ఓకే నెక్స్ట్ సార్. If you want to give one excuse to get out of yourself from a situation, what would you give? Washroom. అంతే సింపుల్. నేచర్ కాల్. నేచర్ కాల్ చాలా సార్లు యూజ్ చేసినట్టున్నారు ఇది. బాగా వెంటనే అసలు ఇక్కడ టిప్ ఆఫ్ యువర్ టంగ్ యు హావ్ ద ఆన్సర్. yes you have done it. Okay always. ఇంకో 2 మినిట్స్ ఆయన నేను ఒకసారి చిన్న పని ఉంది, వాష్రూమ్కి వెళ్తాను. ఓకే శివ గారు, ఎప్పుడైనా ఎవరి మీద బెస్ట్ ప్రాంక్ ప్లే చేస్తారా ఏంటి? మీ మీద అవుతూ ఉంటాడు అప్పుడు చేయడు ప్రాంక్. మీ మీద ఎవరైనా ప్రాంక్ చేస్తారా? ఎవరు బెస్ట్ ఫ్రెండ్ కానీ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అలా చేస్తాం. ఏం చేశారు ప్రాంక్? కాల్స్ చేసి వేరే వాళ్ళు ప్రిటెండ్ చేయడం. ఓకే అలా ఎప్పుడైనా చేస్తారా? ఒక ప్రొడక్షన్ నుంచి కాల్ చేస్తున్నాను, మీ ప్రొఫైల్ చూసి అయ్యో మీరు అర్జెంట్ గా అంటే నిజం అనుకుంటాం. అది పాప అది ఎమోషన్ తో కొట్టారు. ఎమోషన్, అది ప్రాంక్ అని తెలిసినా నమ్మదాం, ఇమీడియట్ గా నమ్మదాం. అవును. ఏమో ఎందుకు ఛాన్స్ తీసుకోవడం అని. అలాంటి ప్రాంక్స్ చాలా నా మీద అయింది. ఒక సినిమా వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక ఇంటర్వ్యూ వెనకాల చాలా కష్టాలు ఉంటాయి. ఈ రోజు అర్థమైంది. ఓకే సో ఎక్కడున్నాం? ఎక్కడ ఆపేస్తారో కూడా గుర్తులేదు. ఓకే మీలో ఎవరైనా one of you are going to get in trouble and who is the other person who is going to help you? మీరు ఒక సమస్యలో పడిపోతే ఎవరు ఈ బ్యాచ్ లో ఎవరు వెంటనే సాయం చేస్తారు అనుకుంటున్నారు? మీకు మీరు చెప్పండి సార్. అంటే ఇంకెవ్వరు సాయం చేయాలన్నారు. అంత దయచేసి అంతే దేవుడే, అంతే ఇంకెవ్వరు కాదు. I think Sandeep గారు. సందీప్ గారు. అలా కావాలి ఫ్యాంటసీ చేయడం. సో మీ థ్రిల్లర్ హారర్ మూవీ, హారర్ కైండ్ ఆఫ్ No. థ్రిల్లర్ జాన్.
థ్రిల్లర్ కామెడీ. థ్రిల్లర్ కామెడీ. కామెడీ థ్రిల్లర్ బేస్డ్ యా. మీకు మీ మూవీ కాకుండా ఎక్కడి నుంచి ఇంకేమైనా ఫిల్మ్ హాలీవుడ్ ఫిల్మ్స్ రిలేటెడ్ చెప్పండి. ఇంకేమైనా ఫిల్మ్ చూసి ఇన్స్పైర్ అయ్యారా లేదా ఆన్ వాట్ బేసిస్ డిడ్ యూ కమ్ అప్? ఎక్కడ ఇన్స్పిరేషన్ లేదండి. బట్ కామెడీ అనేది వి డిజైన్ యాక్చువల్లీ. ఓకే బేబమ్మ గారు ఈజ్ బేబమ్మ. ఓకే ఇన్ ద ఫిల్మ్ ఇస్ బేబమ్మ. సో ఆ క్యారెక్టర్ వల్లే ఓవరాల్ స్టార్ట్ సినిమా నుండి ఎండ్ సినిమా వరకు డిఫరెంట్ గా హాల్లో కూడా అదే నా అబ్జర్వ్ చేస్తున్నా. నవ్వుతున్నారు జనాలు అన్నా. నిజంగా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ. ఆ క్యారెక్టర్ బట్టి మేము బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. మిగతా ఎక్కడ అంతా ఓన్ కంటెంట్. ఓన్ కంటెంట్. మీ అందరిలో ఎవరు బెస్ట్ లయర్, బాగా అబద్ధాలు చెప్పేది ఎవరు చెప్పారు? ఐ థింక్ ది డైరెక్టర్ మస్ట్ హావ్ అబ్జర్వ్. ఎవరు బాగా పోనీ హైపోథెటికల్ గా అనుకుందాం, ఎవరు బాగా అబద్ధాలు చెప్తారు అనుకుంటారు? ఫేస్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ. అసలు అబద్ధం చెప్పేది లేదండి. అంటే నార్మల్ గా ఇంక చెప్పాలంటే ఫిల్మ్ అంటే ఇక్కడ ఉన్న రాంగ్ అని చెప్తూ ఉంటారు. ఇందాక నాకు చెప్పినట్టు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది నాకు చెప్పినట్టు ఇట్లా అవసరం ఉంది. అవసరం నెసెసిటీ. నో మా ఫిల్మ్ లో నో ఆర్టిస్ట్ ఇప్పుడు అది చేయాలి. నేనే చేస్తూ ఉంటాను. మీరు చెప్పాల్సి చెప్పేసి ఇప్పుడు మరి ఏ ఆర్టిస్ట్ చేయలేదు చెప్పండి. లేదా ఎందుకు సార్ ఊపిరి పీల్చుకొని వినిపించారు అవుతున్నారు? గట్టి చెప్పండి సార్, చెప్పండి సార్. ఇప్పుడే అన్నారు ఏదో ఏమన్నా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్స్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద క్యారెక్టర్ యూ ప్లేడ్? ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ ప్లేసెస్. ఐ మీన్ ప్రొడ్యూసర్ మేజర్ ఓకే, మీ క్యారెక్టర్స్ గురించి ఒక్క విషయం మీకు నచ్చేది? My character is the best because I got the best team. Oh, see? That's nice. I got the best team. That is a blessing. That is a blessing. Okay. Sure. మీ క్యారెక్టర్ గురించి వన్ థింగ్. మీకు బాగా నచ్చే ఒక విషయం మీ క్యారెక్టర్ సినిమాలో గురించి? ఆ క్యారెక్టర్ లో ఇన్నోసెన్స్ ఎక్కువ ఉంటుంది. క్యారెక్టర్ ప్రియాంక? I would say she didn't give up. She kept on fighting. Okay. So that strengthened that Yeah, she's very strong character. Strong. Yeah, nothing. Okay. ఫైటింగ్ ఏమైనా అర్థమవుతుందని చూసారా? అది తిరిగిపోయింది. నా క్యారెక్టర్ కి సో దట్స్ వై ఐ రియల్లీ లైక్ ఇట్. అంటే అది చాలా డిఫరెంట్. ఇప్పుడు నేను ఎప్పుడు పోలీస్ క్యారెక్టర్ చేయలేదు. ఐ థ్యాంక్ అఫీ ఫర్ సీయింగ్ మీ లైక్ దట్. అండ్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. ఇట్ హ్యాస్ ఏదో చేసామా వెళ్ళిపోయామా కాకుండా ఇట్ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ రోల్ టు ప్లే. ట్విస్ట్లు ఉంటాయి చాలా. Presence of mind. యా ఇమీడియట్గా ఏం చేయాలి అని ఆలోచించడం. ఇంట్రెస్టింగ్. నేను చూసినప్పుడు నేనే చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఆయన ఇంకోటి నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు శంకర్ భయ్య దగ్గర సగం డబ్బింగ్ లో నేను నవ్వుతూనే ఉన్నాను. ఉన్నాడు నవ్వుతూనే ఉన్నా. హిస్ క్యారెక్టర్ ఇస్ సో హిలేరియస్ అండ్ అది కంప్లీట్లీ స్పాంటేనియస్. ఇంకా బాగా చేయదు, నా డిస్టర్బెన్స్ అయ్యింది. డిస్టర్బెన్స్ అని కాదు. ఒక్కోసారి కొన్ని భయ ఇంప్రూవైజ్ చేస్తే మేము బ్లాంక్ అయిపోయేవాళ్ళం. మనకి ఎక్కడ పడుతుంది అదే మనకి రోజు ఎక్కడ పడుతుంది డైలాగ్ యాక్షన్ రియాక్షన్ కదా. రియాక్ట్ ఎక్కడ అవ్వాలంటే మేము బ్లాంక్ గా చూసాము. అది దట్ వాస్ వెరీ న్యాచురల్ ఆల్సో. చెప్పండి సార్. మీకే చెప్తాను. అడిగాను కదా సార్, ఒక మీ క్యారెక్టర్ గురించి ఏదైనా మీకు నచ్చే విషయం ఒకటి చెప్పండి. సార్ నా క్యారెక్టర్స్ మనం మాట్లాడదాం. సినిమాలో ముఖ్యంగా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాజుగా ఉంటారు. అది థియేటర్లో వచ్చింది ఆల్మోస్ట్ జనాలు. సినిమాలో రాజీవ్ గాంధీ క్యారెక్టర్స్ ఫస్ట్ చాలా బాగా వచ్చింది. ఆడియన్స్ కూడా అదే అంటున్నారు అందరూ. ఆయన అసలు ఎక్స్పెక్ట్ ఎవరు చేయలేదు ఈ సినిమాలో ఆయనకి అంత మంచి వేషం, అంత 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 బీస్ట్ చెప్పాలి. చాలా స్టైల్స్. ఆయన చాలా రోజుల తర్వాత ఒక ఎనర్జీ క్యారెక్టర్, ఒక నెగిటివ్ షేడ్లో ఆయన కనబడటం అనేది సినిమాలో. అంటే చిన్న సినిమా అనే ఇది పోయింది ఆయన 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 క్యారెక్టర్తో. ఆయన కనబడగానే ఇది చిన్న సినిమా కాదు, ఇది పెద్ద సినిమా, బిగ్ యాక్టర్. అంత వెయిట్ వచ్చింది ఆయన క్యారెక్టర్ వల్ల. సో ఫస్ట్ థ్యాంక్ యూ ఆయన చెప్పాలి టోటల్ టీమ్. థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.
టీమ్ తరపున అలాగే నా తరపున ఈరోజు కూడా వచ్చుంటే బాగుండేది. బట్ యా, సో కవర్ చేశారు మీరు మొత్తం. ఆయన ఉన్నది చెప్పి అయ్యో కవర్ అంటే ఆ కవర్ అనలేదు సార్, రాజీవ్ గారిని కవర్ చేశారని నాకు లేకపోయినా సార్ మీ గారి నాదైతే మనది ఎప్పుడు రెగ్యులర్ ఫార్మాట్ కామెడీ ఉంటుంది. కామెడీ అనేది ఉంటుంది, కామెడీ అనేది ఇప్పుడు రెగ్యులర్ నవ్వించడం నవ్వడం అనేది రెగ్యులర్ ఉంటుంది. కానీ అందులో కూడా కొత్తదనం చూపించాడు డైరెక్టర్ సినిమాలో. సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. అది ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఈ టైప్ క్యారెక్టర్ చేయలేను. ఇదో కామెడీలో ఇదో ఒక కొత్త రకం క్యారెక్టర్ ఇస్తుంది. గతంలో సునీల్ గారు చేసేవారు మనమంది సినిమా నాగేశ్వర గారు. సో అలాంటి కొంచెం బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుంది. అలా దాని తర్వాత మళ్ళీ ఆ టైపు మళ్ళీ అందరూ వాడు సినిమాలో సునీల్ గారు చేశారు. తర్వాత మళ్ళీ ఆయన కూడా కుదరలేదు. మళ్ళీ అది ఇప్పుడు నాకు సెట్ అయింది అలాంటి క్యారెక్టర్స్. తర్వాత ఇంకెవరికి ఆ ఫ్రస్ట్రేషన్ కామెడీ అనేది ఒకటి తెలుసు. అది సడన్గా ఎప్పుడు కోపడతాడు, ఎప్పుడు ఆడు స్లో అవుతాడు, ఇప్పుడు ఎవరి మీద అరుస్తాడు, ఇప్పుడు ఎలా అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే కుదిరింది ఆ క్యారెక్టర్స్. అది డైరెక్టర్ రాసుకున్న దాన్ని బట్టి కనెక్ట్ అయింది నాకు. సో ఈ సినిమాకి గురు అని అతను కూడా తర్వాత చేశారు. తర్వాత రైటర్ డైలాగ్ వేశారు, చాలా బాగా రాశారు. కొత్తగా ఇప్పుడు జనరేషన్ కరెక్ట్ అయ్యే విధంగా కొత్తగా రాశారు. అది ఇంకా మనం కొత్తగా రాసిన మన దగ్గరకు వచ్చాక దాన్ని చెప్పుకోలేదు. అంటే వీళ్ళు చెప్పేసరికి అందరూ ఇంత బాగా నవ్వుకున్నారంటే ఐ థింక్ ఇమాజిన్ ద సిచ్యువేషన్ ఎలా ఉంటది ఏంటి అనేది చెప్పేసి. కొన్ని సినిమాలు బ్రదర్ మీకేదంటారు నిఖిల్, కొన్ని సినిమాలు మనం చూసాం గత ఈ 10 ఏళ్లలో. ఒక క్యారెక్టర్ ఒక సినిమా నిలబెట్టే సినిమా చాలా వచ్చింది. ఒక యాక్టర్ వల్ల సినిమా నిలబెట్టి వచ్చింది. సపోజ్ ఎగ్జాంపుల్ రాజుగారి గది, ఆనంద బ్రహ్మ, సప్తగిరి ఎక్స్ప్రెస్, సప్తగిరి చేసేది ఏ సినిమా అలాగా ఒక క్యారెక్టర్ ఒక సినిమాకి అంత ఇంపార్టెంట్ అయిపోతుంది అనమాట. ఒకసారి తెలియక ఆడియన్స్లోకి వెళ్ళి వచ్చేస్తుంది బయటికి. ఈరోజు అలాగే డైహార్డ్ ఫ్యాన్కి హీరో ఉన్నారు, హీరోయిన్ ఉంది, నోయిల్ బాయ్ ఉన్నాడు, తర్వాత వచ్చి రాజీవన్ ఉన్నాడు, కథ ఉంది, అన్నీ ఉన్నాయి. వీటితో పాటు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయడంతో ఈరోజు అవుట్పుట్ కానీ ఆ టాప్ కానీ నవ్వుకుంటున్నారు, థ్రిల్ ఫీల్ అవుతున్నారు, కథ పరంగా అన్ని విధాలుగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అన్నీ కుదురున్నాయి ఈ సినిమాకి. సో అలాగా ఈ సినిమా ఆ విధంగా సక్సెస్ అయింది. ఆడియన్స్ అందరూ ఈరోజు చాలా హ్యాపీగా చూస్తున్నారు. సూపర్. ఫస్ట్ కంగ్రాట్స్ డైరెక్టర్ సినిమా, కంగ్రాచులేషన్స్ భయ్యా. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా మీరు గ్రాండ్ సక్సెస్, డైరెక్టర్ నిజంగా వండర్ఫుల్ సక్సెస్. I want to say క్యారెక్టర్స్ గురించి అందరి గురించి నేను చెప్పాలి. స్టార్ట్ విత్ అభిరామ్. అందరూ వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పాలి. నేను యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ, ఐ నీడ్ టు టెల్ అబౌట్ ఎవ్రీవన్. సో అభి నాకు వచ్చి స్టోరీ నరేట్ చేసినప్పుడు ఆడుకున్న క్లారిటీ, ఆడుకున్న విజన్ మనకి మన మూవీలో కనిపించింది. అండ్ దట్స్ వాట్ హ్యాస్ కమ్ ద అవుట్కమ్. అందరు స్టార్స్ ఇక్కడ ఆల్ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ వర్క్. బీట్ ప్రియాంక, బీట్ మురళి గారు, బీట్ శంకర్, బీట్ రాజీవ్ గారు, బీట్ రవి వర్మ గారు. కానీ సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఒక వర్డ్ ఉంటుంది కదా, ట్యాంట్రమ్. నన్ ఆఫ్ దెమ్ కాదు. ఒక్కరు కూడా మన దగ్గర ట్యాంట్రమ్ అనేది చూపించారు. సో ఆ ప్లేస్లో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ ఐ హావ్ డన్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ తెలుగు, కానీ వీ హావ్ డన్ a lot of projects outside. So we know how celebrities show the tantrum. So మా ప్రాజెక్ట్ స్మూత్గా ఎక్కువ టైం తీసుకుంది, కానీ అవుట్పుట్ బాగా రావడం రీజన్ ఇస్ స్టార్స్ didn't have any tantrums. They love the work. ప్రతి క్యారెక్టర్ని they wanted to do that character. That's why the outcome has come amazingly well. So I'm thankful and thank you. I'm thanking you from the core of my heart that we'll do a lot of projects in future also. Thank you. So అది ప్రొడ్యూసర్ గారు అనమాట. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఆల్రెడీ సినిమా జనాలు చూస్తున్నారు. ఓకే, సో మిమ్మల్ని అడ్మైర్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ గారి నుంచి డైరెక్టర్స్, మిమ్మల్ని చూసి అందరూ ఉంటారు. సో ఐ నీడ్ వన్ క్విక్ రీజన్, టక్ మనీ ఒక ఆడియన్స్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, లేదా ఒక అభిమాని కానీ మీ దగ్గరికి వచ్చి వై షుడ్ బి వాచ్ డై హార్డ్ ఫ్యాన్ అంటే వన్ వర్డ్ లో ఏం చెప్తారు? కామెడీ ఎంటర్టైన్మెంట్. కామెడీ ఎంటర్టైన్మెంట్. శంకర్ గారు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అంటే That's the X factor that will pull the audience. Yes.
ఓకే ప్రియాంక. I would say very entertaining content. ఓకే శివ. పైసా Oh, nice. నైస్. ప్రొడ్యూసర్ గారు. Your time won't be wasted. won't be wasted. On a very funny basis మీరు పేర్లు చెప్పాలి. తక్కువ మీకు మైండ్కి ఎవరి పేరు వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు చెప్పాలి. 1 సెకండ్ కూడా ఆలోచించుకోండి. ఓకేనా? తక్కువ చెప్పారు. ఆలోచించకూడదు. ఎవరు వెంటనే హూ ఇస్ గోయింగ్ టు ఫాల్ ఇన్ ట్రబుల్, ఎవరు వెంటనే సమస్యలో పడతారు? శివ. ఎగ్జాక్ట్లీ అలాగా అలా చెప్పాలి. శివ. ఎవరు సెట్ కి లేట్ గా వస్తారు అనుకుంటే హైపోథెటికల్లీ, హూ ఇస్ గోయింగ్ టు కమ్ లేట్ ఫర్ అ పార్టీ, లీవ్ ద సెట్. Who is going to come late for For a the party? party, I'll be late. Huh? Producer. Okay, producer. No, not for the party, sir. Party also I'm late. ఎవరిని ఇందులో ఈజీగా ప్రాంక్ చేయొచ్చు? Shiva. No, no. ప్రియాంక. I've been there. Please, I want to like, with all my heart, I want to take the credit of this. Okay. ఫుడ్ పిచ్ ఎవరికి ఉంది ఇక్కడ? నాకు బాగా Abhiram, director. చూస్తేనే తెలుస్తుంది. ఓకే, కుళ్ళు కామెడీ చేసేది ఎవరు సెట్ లో? కూల్ కామెడీ కదా ప్రియాంక. అదే ఇక్కడ వచ్చిందిగా. ఇక్కడ వచ్చిందిగా. కూల్ కామెడీ. Live example. కూల్ కామెడీ. This is what set up. కూల్ కామెడీ. మీలో ఎవరికి కొంచెం కోపం ఎక్కువ అనుకుంటున్నారు? నాకు. Obviously, మీకు కాకపోతే ఇంకెవరు ఉంటారు సార్? మీకున్నా డైరెక్టర్ గారు ఉంటారు. ఓకే, on that note, we are done with today's interview session. And once again, congratulations to all the cast and crew members. ఇంకా చాలా మంది ఉన్నారు. అండ్ ప్రతి సినిమా వెనకాల ఒక ప్రొడ్యూసర్ కష్టం ఎంతైతే ఉంటుందో వాళ్ళ టీం కష్టం కూడా అంతే ఉంటుంది. సో చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఒక మూవీ వల్ల. అది డైరెక్టర్ అవ్వచ్చు, లేదా ఆర్టిస్ట్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, టెక్నీషియన్స్ అవ్వచ్చు. సో దయచేసి నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాను ఎండ్లో, సో దయచేసి సినిమా టికెట్ కొని దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి. దట్ హెల్ప్స్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ అండ్ ద మెంబర్స్ టు సర్వైవ్. ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ఐ హోప్ బోర్ కొట్టించుకోకుండా బాగానే మిమ్మల్ని ఎంటర్టైన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వరకు సినిమా చూడకపోతే వెంటనే వెళ్ళి వాచ్ డై హార్డ్ ఫ్యాన్ ఓన్లీ ఇన్ యువర్ థియేటర్స్.